ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక వారంలోనికి వచ్చి ఉన్నాం. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభు, నేనైతే మట్టివాడిని, మనిషిని. వాక్యము విడమర్చి విప్పి చెప్పేది పరిశుధాత్ముడే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పరిశుధాత్ముడికే ఘనత, పరిశుధాత్ముడికే మహిమ తెచ్చుకోమని వాక్యం వింటున్న ప్రతి తండ్రియు, ప్రతి తల్లియు వారి వారి హృదయాలను పరిశీలన చేసుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. అటు విధంగానే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ప్రియమైన వారులారా, భక్తులమని చెప్పుకుంటున్నాం. ఎవరిమి? మనము. ఎవరు? క్రైస్తవులు. పూర్వము నుంచి మా పితరులు, మేము, మా తల్లిదండ్రి, మా వంశం అంతా కూడా మేము క్రైస్తవులమే. మా పితరులందరూ కూడా క్రైస్తవత్వంలోనే ఉన్నవారే. సంఘములో పెద్దలుగా చలామణి చేసిన వారే. అనేక మందిని రక్షణలోనికి నడిపించిన వారే. అనేక మంది వారికి ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపించిన వారే అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ హృదయములో పరిశుద్ధాత్మని పొందుకున్నావా? పరిశుద్ధాత్మను హృదయములో నీకున్నాడా? పరిశుద్ధాత్మను హృదయము పొందుకున్నావా? పరిశుద్ధాత్మని నీ హృదయములో లేకపోతే నీవు అనేకమైన అబద్ధాలు, అనేకమైన మోసం, అనేకమైన ఈ భూమి మీద ఆశలు, కోరికలు. అలాగే ప్రియమైన వారలారా, మరొకసారి చెప్పుకుందాం. పరిశుద్ధాత్మ నీ హృదయములో లేకపోతే ఈ భూమి మీదే నీకు ఆలోచనలు, కోరికలు, పరలోక రాజ్యము కోరికలు నీకుండవు. పరలోక రాజ్యాన్ని నీవు హృదయంలో పెట్టుకోవు. దేవుని సింహాసనాన్ని నీవు చూడాలని ఒక ఆశ నీలో ఉండదు. పేరుకి క్రైస్తవుడివే కానీ ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఈ భూమి మీదే ఆలోచనలు. ఎందుకని ఈ భూమి మీద ఆలోచనలు అంటే, మట్టిలో నుంచి మనం వచ్చాం. మట్టి భూమి కిందే ఉంది. ఆ కింద ఉన్న మట్టిలో నుంచి మనం వచ్చాం కనుక మట్టి మీదే ఆలోచనలు కానీ మరి వేరొక ఆలోచనలు మనకి ఉండవు. మరి పరిశుద్ధాత్మని పొందుకొని ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న నీవు క్రీస్తు వలె పరలోక రాజ్యాన్ని, దేవుని సింహాసనాన్ని, నీ కొరకు సిద్ధపరిచిన స్థలముని నీవు కోరుకొని నీ హృదయాన్ని పవిత్రపరచుకుంటున్నావా? పేరుకు క్రైస్తవుడిగా ఉండి అనేక మందికి అన్యాయం చేస్తున్నావా? పేరుకు క్రైస్తవుడిగా ఉండి రకరకాలైన అలవాట్లతోనూ, రకరకాలైన ప్రవర్తనలతోనూ నువ్వు జీవించుతూ అనేక మందికి కీడు చేస్తూ ఉంటే నీవు నష్టపోతావు. నీ కుటుంబానికి ఆశీర్వాదము ఉండదు, నీ బిడ్డలకి ఆశీర్వాదము ఉండదు. ఎవరు న్యాయం తీరుస్తాడు? తప్పు చేస్తే శిక్షకు తగ్గట్లుగా తప్పును బట్టి శిక్ష జడ్జి వేస్తాడు. ఏమండి? తప్పును బట్టి జడ్జి శిక్ష వేస్తాడు. మరి న్యాయం తీర్చువాడెవరు? అన్యాయాన్ని అన్యాయంగాను, న్యాయాన్ని న్యాయంగాను ప్రవర్తించువాడు నిజమైన క్రైస్తవుడు. మరొకసారి చదువుకుందాం మాట. న్యాయము తప్పిపోకుండా చూడండి ప్రియమైన వారులారా, న్యాయము తప్పిపోకుండా కనిపెడుతుంటాడు. ఎవరిని? నిన్ను, నన్ను. ఎవరు అంటే ఇశ్రాయేలీల ప్రజలు, లేదా యూదా గోత్రికులు, యూదా ప్రజలు. మూడో దానికి క్రైస్తవులు. క్రైస్తవత్వంలో ఉన్న నీవు న్యాయాన్ని న్యాయంగా ప్రకటిస్తున్నావా? న్యాయాన్ని న్యాయంగా నీవు జీవిస్తున్నావా? న్యాయంగా నువ్వు బ్రతుకుతున్నావా? అక్రమైన సంపాదన. ప్రతి మెసేజ్లో కూడా ఈ మాట వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఎలా ప్రవర్తిస్తున్నావు? న్యాయంగా
సంపాదిస్తున్నావా? న్యాయంగా నీవు జీవిస్తున్నావా? ఆలోచించు, గమనించు. నీలో న్యాయం లేనప్పుడు ఎదుటివాడికి కీడు చేసే స్వభావమైన మనస్సు నీలో ఉన్నప్పుడు దేవుడే అతనికి న్యాయం చేస్తాడు. హిందువులు ఏమంటారంటే, వారు పేరుకి క్రైస్తవులండి, వారు మాకన్నా ఘోరమైన అబద్ధాలు, ఘోరమైన పాపాలు చేస్తున్నారు. నిన్న ఒక దగ్గరికి వెళితే ఒక సిస్టర్ గారు ఇదే మాట అన్నారు. నాకు చాలా బాధేసింది. చాలామంది మనిషిని చూపించింది ఆమె, తీసుకెళ్ళి చేత్తో పట్టుకెళ్ళి నా చేయి పట్టుకుంది, అందరినీ చూపించింది. నాకు చాలా బాధేసింది. ఏడ్చాను కూడా పక్కకు వచ్చి. క్రైస్తవత్వం అనేది న్యాయమైన తీర్పు, న్యాయమైన పరిపాలన, న్యాయంగా జీవించాలి. పక్కనోడికి చెప్తాం కాదు న్యాయం, నాలో ఉండాలి న్యాయం. నేను పక్కనోడికి చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది న్యాయం అనిపించుకోదు, న్యాయం అనిపించుకోదు. పరిశుద్ధాత్మని పొందుకున్న నీవు న్యాయంగా బ్రతకటం, న్యాయంగా జీవించటం నేర్చుకోవాలి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి ఉంటే, దేవుని హృదయంలో ఉంటే నీకు అన్నీ న్యాయంగానే కనపడతాయి. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 7వ అధ్యాయము 10వ వాక్యము. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయివాడై ఉన్నాడు. ఎవరంటున్నాడు ఈ మాట? దావీదు మహారాజు అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? చక్కగా మరొక్కసారి చదువుకుందాం ఈ మాట. దుష్టుల చూడండి, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే మా కేడెమును మోయివాడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, దీనిని బట్టి మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ యథార్థ హృదయము నీలో ఉన్నదా లేదా అని ప్రియ విశ్వాసి పరిశీలించుకో. యథార్థంగా జీవిస్తున్నావా? అపోస్తలుడైన పౌలు యథార్థముగా జీవించాడు కనుక 24 పత్రికలు రాశాడు. యథార్థమైన మనసుతో ఉన్నాడు కనుక పత్రికలు రాసి ఆయన పరిశుద్ధాత్మని పొందుకున్నాడు కనుక విశ్వాసులకును, పాస్టర్లకును వారికి మంచి చెడు చెబుతూ, వారికి విశిక్షణ జ్ఞానము చెబుతూ ఆయన అనేక మందికి సువార్త ప్రకటించుతూ సువార్తికుడయ్యాడు. పడిపోయిన సంఘాలను లేపాడు. భ్రష్టులైన పాస్టర్లని భ్రష్టత్వంలో నుంచి తీసివేసి పవిత్రులుగా చేశాడు. చూడండి ప్రియమైన వారులారా, మనము యథార్థతగా హృదయము ఉంటుందా లేదా? ప్రార్థన చేసుకుంటాం, పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసుకోం. ఏదో మొక్కుబడి ప్రార్థనలాగా, లేదంటే మనం కూడా ఏదో చెయ్యాలి అన్నట్లుగా ఆ మంచం మీద కూర్చొని, ప్రభువా ఈ పగలంతా కాపాడావు, నీకు వందనాలు, రాత్రి అంతా కాపాడు, మరి తిన్నావు గనక జీర్ణశక్తి నీవు, కంటి నిండా నిద్రవు, అంతే. ప్రభువా ఈ రోజున నేను ఎవరితోనైనాను పొరపాటు మాట్లాడానా, అలాగే ఎవరినైనాను ఇసుకించుకున్నానా, ఎవరికైనాను కోపం రప్పించానా, ఎవరికైనాను మనస్తాపన కలుగు చేశానా, యథార్థముగా ఈ రోజున నేను జీవించానా అని ప్రార్థన చేయము. ముఖ్యంగా పాపిని అని ఒప్పుకోడు. అదేమనంటే బాప్టిజం తీసుకున్నాం, పాపం కడిగేశాడు, మేము పరిశుద్ధులు అయిపోయాం అంటారు. లేదండి, ప్రతిదినము మనము పాపులమే. ప్రతిదినము నీ అందాన్ని నువ్వు వర్ణించుకోవటము పాపమే, నిన్ను నువ్వు మురుసుకోవటము కూడా పాపమే. అందం ఎవరిది? దేవుడిది. ఆయన పోలిక చొప్పున నిన్ను నిర్మించాడు. నిన్ను నువ్వు
అందగాడివని అందగత్తెనని కూడా అనుకోవటం పాపమే దేవుని దృష్టిలో. అయితే అవన్నీ తీసేసి ఏం చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతోనూ పూర్ణ వివేకంతోనూ వెతికి ఆరాధించు. అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. పొరుగువారిని ప్రేమించటం లేదు, అది క్రైస్తవుడికి లేదు. అది క్రైస్తవుడికి ఉంటే ఖచ్చితంగా పరిపూర్ణమైన మారు మనసు పొందినట్లే. పరిపూర్ణమైన మారు మనసు పొందినట్లే. లేని పక్షంలో లేదు. కోపపడు, పాపం చేయకూడదు. అది దేవుని యొక్క సంకల్పం కాదు. చూడండి ప్రియమైన వారలారా, యథార్థ హృదయం కావాలి. మరొకసారి చదువు తల్లి. దుష్టుల చెడుతనమును మాన్పుము. చూడండి, ఎక్కడ స్థిరపరచాలి నీతి గల వాళ్ళని? పరలోక రాజ్యములు స్థిరపరచాలి. ఇక్కడ మన ఓటుకి కార్డు, ఆధార్ కార్డు ఎలాగో జీవగ్రంథములో పేరు పరలోక రాజ్య సింహాసనము దగ్గర స్థిరపరచమంటున్నాడు. ఇక్కడ ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. దుష్టుల చెడుతనము నుండి చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. దుష్టత్వం నీలో ఉంచుకొని నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? లోక ఆశలతోనూ పదవి వ్యామోహాలతోనూ నువ్వు ఉంటే నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావండి? గమనించండి ప్రియమైన వారలారా, ఆలోచించండి. నీకెందుకు నిలకడలేని రాజ్యములో నిడకలలేని భూమి మీద నీకు అంత అపేక్ష ఉండకూడదు. నువ్వు క్రైస్తవుడు కదా. పైకేమో ఎంతో నీతి మాటలు మాట్లాడతావు కదా. నీ ఆలోచన అంతా కుయుక్తి కలిగిన ఆలోచన, కుతంత్రము కలిగిన ఆలోచనలు. రాజకీయ నాయకులకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉండవు. రాజకీయ నాయకులకు కూడా ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఉండవు. అలాంటి ఆలోచనలు తీసివేసుకో. దుష్టుల ఆలోచనను మాన్పుము, నీతిగా స్థిరపరచు. నీ ఆలోచనలు పవిత్రతగాను పరిశుద్ధతగాను నీవు చేసుకో. అప్పుడు నీకు ఆశీర్వాదం. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే అంత గొప్ప ఆశీర్వాదం నీకు కలుగును. అట్టి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకో. ఆశీర్వాదం లేకుండా నీవు జీవిస్తున్నావేమో. ఉద్యోగం ఉందని ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. 10 మంది నా మాట వింటున్నారని ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. లేకపోతే మంచి 3 బెడ్రూమ్ ప్లాట్ ఉందని ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. కార్లున్నాయి అని ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశీర్వాదము యథార్థమైన హృదయం ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది. యథార్థమైన హృదయం లేకపోతే నీకు ఆశీర్వాదం రాదు. అందుకని ఏమన్నాడండి? లాభాను అన్యుడు. ఒక రకంగా చూస్తే విగ్రహారాధికుడు, పక్కా విగ్రహారాధికుడు లాభాను. ఏమంటున్నాడు? అబ్రహాము పనివాడిని ఏమంటున్నాడు? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. ఎవరిని బట్టి అన్నాడు? అబ్రహామును బట్టి ఈ పనివాడు ఆశీర్వాదం పొందుకున్నాడు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము. ఆ ఆశీర్వాదం నీకున్నదా? నిన్ను బట్టి నీ బిడ్డలు ఆశీర్వాదం పొందారా? నీ ప్రవర్తనను బట్టి నీ బిడ్డలు దీవెనలు పొందారా? జ్ఞాపకం చేసుకో. ఆశీర్వాదం పొందావా? ఏ ఆశీర్వాదం? ఆలోచించుకో. ఎక్కడ ఆశీర్వాదం పొందావు? దేవుడు నన్ను దీవించాడండి. ఎప్పుడు దీవించాడు? ప్రవర్తనలో ఆశీర్వదించాడా నిన్ను? నీ ఆలోచన కుయుక్తి కలిగిన ఆలోచనలో కలిగిన వాడివి నీవు నిన్ను ఆశీర్వదించాడంటానికి ఎలా చెప్పుకోగలుగుతున్నావు? ఇందాక చెప్పాను కదా, ఏమని? ఇల్లుందని, కార్లు ఉన్నాయని, ఉద్యోగం ఉందని, నీకు హోదాగా నిన్ను చూసి కుర్చీ వేస్తున్నారని ఆశీర్వదించాడు అనుకుంటున్నావా? లేదు.
నీ హృదయము పవిత్రతగా ఉండి నీవు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎంత పవిత్రతగా జీవించాడో అంత పవిత్రతగా నీవు జీవించిన నాడు నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి. నీ హృదయము పవిత్రపరచబడినది తెలుసుకో. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. సామెతలు 14:11. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము. చూడండి, నా ఇల్లు అస్సలకి బాగోదు, లోపల కానీ బయట కానీ నేనుండే ఇల్లు బాగోదు. అయితే నాకు దేవుని మహాకృపను బట్టి ఆశీర్వాదం ఉన్నది అని నేను నమ్ముతాను. నాకు ఆశీర్వాదం ఉన్నది అని. ఇక్కడేమంటున్నాడు? భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును అనగా ఏమిటంటే, పైకేమో భక్తి పరులాగా, పైకి మటుకు వాళ్ళను చూసినా, వాళ్ళ మాట చూసినా, వాళ్ళ ప్రవర్తన చూసినా ఇంతకన్నా పరిశుద్ధులు లేరురా బాబు, అసలు వీళ్ళే ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్తారు అన్నట్టు ఉంటుంది. నటించుతున్నారు మనుషుల ముందు భక్తి పరులాగా. హృదయంలో మటుకు దేవుని ఆత్మ లేదు, దేవుని అంగీకరించట్లేదు, 2 ఆజ్ఞలు కూడా పాటించట్లేదు. అసలు ఎంత భక్తి పరులుగా తెలుసా? పెద్ద పెద్ద కానుకలు ఎత్తారు ఆలయంకి, పెద్ద పెద్ద కానుకలు. అసలు ఆ వేళ చెప్పలేవు. భక్తిపరుడువా? ఆ చర్చిలో నుంచి బయటికి రాగానే ఇంకా కొద్దిగా 4 అడుగులు అటు వేయగానే ఇంకా మన వ్యవహారం బయటపడిపోయింది. కొన్ని వందల మందిని చూస్తున్నాను నేను అలాగా. బ్యాగ్ తగిలించుకొని బయలుదేరతారు. పొద్దుగూకులు ఇరుగమ్మ పొరుగమ్మ గురించే మాట్లాడుకుంటారు. పొద్దుగూకులు ఇరుగమ్మ పొరుగమ్మ గురించే మాట్లాడుకుంటారు. వెళ్ళి ఈ 10 మంది వెళ్ళి వేరే ఇంటి దగ్గర ప్రార్థనలు చేస్తారు. మరి అంత భక్తి పరురాలు ఎరుగమ్మ పొరుగమ్మ గురించి నీకెందుకు? గొడవలు పెట్టే స్వభావం నీకెందుకు? క్రైస్తవుడిగా, ప్రార్థనా పరురాలుగా నిన్ను పిలిచి ప్రార్థన చేయించుకుంటున్నారుగా విశ్వాసులు, నీ సంఘంలో ఒక పెద్దవుగా నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా? జ్ఞాపకం చేసుకో. నీ ఇల్లేమో శుభ్రంగా ఉండాలి, పక్కనోడి ఇల్లేమో కూలిపోవాలి, పక్కనోడి కుటుంబం అంతా పాడైపోవాలి. నీ ఇల్లు, నీ కుటుంబం మటుకు, నీ పిల్లల మటుకు శుభ్రంగా ఉండాలి, ఉద్యోగాలు చేయాలి, శుభ్రంగా జీవించాలి, అన్నిటికీ ఉండాలి. నీ ఇంట్లో అన్నీ ఉండాలి, పక్కింట్లో ఏమి ఉండకూడదు. పక్కింటోడు శుభ్రంగా కొద్దిగా కూర్చుని లేదా పక్కింటోడు మంచి చొక్కా వేసుకుంటేనే వార్చలేరు. నీ హృదయం అనే ఇల్లు ఎలా ఉందో పరిశీలించుకో. నీ హృదయం అనే ఇల్లు ఎలా ఉందో పరిశీలించుకో. నీ హృదయం అనే ఇంటిలో ఎవరున్నారో పరిశీలించుకో, జ్ఞాపకం చేసుకో. నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. పరిశుద్ధునిగా జన్మించితివి, దేవుని చిత్తాన్ని నెరవేర్చితివి. పరిశుద్ధునిగా జన్మించితివి, దేవుని చిత్తాన్ని నెరవేర్చితివి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. ఈ భూమిపై పరిశుద్ధునిగా జీవించితివి, పరిశుద్ధాత్మను పొందితివి. ఈ భూమిపై
పరిశుద్ధునిగా జీవించితివి, పరిశుద్ధాత్మను పొందితివి, పరిశుద్ధాత్మను పంచితివి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించితివి, నిన్నంతగా శోధించితిని. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులమని చెప్పుకునుటూ దేవుణ్ణి శోధించుతున్నాం, హృదయ శుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాం. పైకి ఎంతో చక్కని సుందరమైన వస్త్రాలు కట్టుకొని ఆలయంకి వస్తున్నాము, ఆలయంలో మనం ఉంటున్నాము. ఆ 40 నిమిషాలు తర్వాత నీవు నీ పొరుగువానికి నీవు క్రైస్తవునిగా నీ లక్షణాలు కనపడట్లేదు, దేవుని కుమారుడిగా నీవు జీవించట్లేదు. యేసయ్య మా దేవుడు అంటున్నావు, యేసయ్య మా రక్షకుడు అంటున్నావు, దేవునికి తగ్గట్లుగా నీవు జీవిస్తున్నావా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి జీవించాను, మీరు నన్ను పోలి జీవించండి అని చెప్తున్నాడు. మరి నీవు ఎవరిని పోలి జీవిస్తున్నావు? ప్రియమైన క్రైస్తవుడు, ఆలోచించండి. చాలామంది ఫోన్ చేసి అంటారు, అయ్యగారు ఏంటి అయ్యగారు అంత ఖచ్చితంగా మాట్లాడతారు వీరు. మా పాస్టర్ గారు అయితే నవ్వించి కవించి మాట్లాడతాడు. నువ్వు రాజ్యానికి వారసురాలివి కాదమ్మా అన్నా. కవించి మాట్లాడితే ఎలాగా? అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీకి ఏమని రాస్తున్నాడంటే, లౌకికమైన సువార్తని ప్రకటించగా నీ జోబు నింపుకోవాలని ఆశపడవద్దు. ఈ రోజుల్లో పాస్టర్లు అలాగే ఉన్నారు, లౌకికంగా పలకరిస్తున్నారు, లౌకికంగా చెప్తున్నారు. వారిని పొగిడి, గంగిరెద్దులో ఏం చేస్తారంటే పొగిడి డబ్బుని సంపాదించుకుంటారు. అట్లాగే మీరు కూడా అలాగా చేయవద్దు ప్రియ దైవ సేవకుడారా. దేవుని రాజ్యానికి వారసుడివి కావాలి. చూద్దాం, ఇంకొక 2 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22. అదిగో చూడండి, క్రైస్తవులు ఎక్కువగా కూడా ప్రియమైన వారులారా యవనేచ్ఛలలో పడిపోయి వారు క్రైస్తవత్వంలో నుంచి తొలగిపోయి ఎదటి వారికి భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళుతున్నావు. ఒక బాబు ఉన్నాడు, చక్కగా మెసేజ్ చెప్పగలడు, చక్కని రెఫరెన్స్ చేయగలడు, బైబిల్ పాండిత్యుడు, బైబిల్ చక్కగా నడిపింపగలిగిన వాడు, చక్కని ఏ రోజు మాట్లాడినా ఏ రోజు అడిగినా చక్కగా రెఫరెన్స్తో సహా వాక్యం చెప్తాడు. అట్లాంటి వాడు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. యవనస్తుడు, ఆలయంలో ముందు అతనే ఉన్నాడు, మంచి సింగరు, చక్కని పాటలు పాడతాడు, బైబిల్ అంతా 1-4 సార్లు చదివి ఉన్నవాడు, బైబిల్ ఎక్కడ ఏ వచ్చినా అడిగినా మామూలుగా తీయకుండా చెప్పేస్తాడు. అటువంటి అతను భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. మరి నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి గమనించు, భ్రష్టత్వంలో ఉంటున్నాయా? చూడండి, అందుకని సొలొమోను మహారాజు తల్లి బెత్షెబ ఏం చెప్పింది, అయ్యా వేశ్య నాలుక జుంటె తేనె దారలు వంటి మాటలు మాటలాడును, తను పెదవుల నుండి తేనె కారునట్లుగా నీతో మాట్లాడును, జాగ్రత్త నా కుమారుడా అంది. ఇక్కడేమంటున్నాడు, నీవు యవ్వన ఎచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై, అదిగో చూడండి, పవిత్రమైన హృదయమయ్యి ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఎంటాడుము. చూడండి ప్రియమైన వారులారా, నీ పొరుగు వారితో సమాధానం ఉన్నదా? నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉంటున్నావా? నీవు ఇరుగు పొరుగు వారికి కీడు చేస్తున్నావా? సమాధానముగా జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. నీవు ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న పాపముని ఒప్పుకుంటున్నావా? పాపమును ఒప్పుకో. బాప్టిస్టుని తీసుకోగానే నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి కాదు. అసహించుకోవటం, కోపపడటం,
నిన్ను నువ్వు కోప్పడుకోవటం కూడా పాపమే. కనుక పాపముని నీవు ప్రేమించవద్దు. మరొకసారి చదవమ్మ ఈ మాట. నువ్వు యవ్వనెచ్చల నుండి తప్పుకో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు, వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. చూడండి, ప్రేమతో సమాధానముతో వారితో నీవు స్నేహము చేసి వారిని వెంటాడాలి, అనగా వారితో వెంబడించాలి. అది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క సంకల్పము. చూడండి ప్రియమైన వారులారా, మరి మనం ఎలా ఉంటున్నాం? చూద్దాం, ఇంకొక మాట చూసుకుందాం. చూడండి, 1 పేతురు 5వ వాక్యము, 1వ అధ్యాయము. అదిగో చూడండి ప్రియమైన వారులారా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడువారు మీ కొరకు ఆ స్వాస్యము. చూడండి, పరలోకమందు భద్రపరిచిన స్వాస్యము కొరకు నీవు పరిగెడుతున్నావా? ఈ భూమి మీద ఏమి సంపాదించుకుందామా అని పరిగెడుతున్నావా? ఈ భూమి మీద ఏమి సంపాదించుకుందామని పరిగెడుతున్నావా? నీ హృదయము ఎక్కడుంటుంది? భూమి మీద ఉంటుందా? పరలోక రాజ్య సింహాసనము చూడాలని, అక్కడ స్థలము సిద్ధపరచుకోవాలని ఉంటుందా? ఆలోచించండి ప్రియమైన వారులారా, గమనించండి. మీరు స్వాస్యం ఎక్కడ? నీ బిడ్డలకి ఆస్తి సంపాదించేవారు స్వాస్యం, వారికి వారసులండే. మరి నీ వారసత్వం ఏది? నీ దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సిద్ధపరిచిన స్థలముని నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, ఆ స్థలమును నీవు స్వతంత్రించుకుంటున్నావా? ఆ స్థలము కొరకు నీవు పాకులాడుతున్నావా? ఆ స్థలము కొరకు నీ హృదయములో వేదన పడుతున్నావా? బిడ్డల కొరకు నా హృదయం వేదన పడుతుందండి. మరి నీ స్థలం కొరకు నువ్వు వేదన పడుతున్నావా? పవిత్రమైన స్థలంలోనికి నీ బిడ్డలను తీసుకెళ్లాలని కోరుకుంటున్నావా? పవిత్రుడిగా జీవించుతూ పవిత్రతగా నీ బిడ్డలను పెంచుతున్నావా? జ్ఞాపకం చేసుకో. చూడండి, మరొకసారి చదువుకొని ముగించుకుందాం ఈ మాట. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏ స్వాస్యం ఇది? దేవుడు మీ కొరకు ఇచ్చిన స్వాస్యము. రక్షణ పొందానండి. ఏ రక్షణ పొందా? పరలోక రాజ్యము చేరే వరకు నీవు రక్షణ పొందలా. నువ్వు పరలోక రాజ్యము చేరినప్పుడు నువ్వు రక్షణ పొందినట్లు. ఎందుకంటే ఈ సాతాను చాలా కుయుక్తి కలిగింది కనుక ఎంతో దుర్మార్గమైన మోసము చేస్తుంది. వాడిని జయించుతూ రక్షణలో స్థిరపరుస్తూ నీవు నిత్యము నిత్య రాజ్యానికి వారసుడవు కావాలి. యూదా పత్రిక ఒక్కటి చూసుకొని ముగించుకుందామండి. ప్రియమైన వారులారా, చూడండి, ఒక మాట చదువమ్మా చాలు. తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో నిన్ను నిర్దోషులుగా నిలబెట్టుటకు. ఎవరిని? నిన్ను, నన్ను. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. చూడండి ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా దేవుడైన యెహోవా యొద్దకు మనం వెళ్ళాలి, కానీ ఎవరి ద్వారా మనము వెళ్ళలేము. ప్రభు అయిన యేసుక్రీస్తు మనము రక్షకుడుగా అంగీకరించాము. ఆయనని రక్షకుడుగా అంగీకరించిన నీవు ప్రియమైన వారులారా నిజముగా రక్షణలోనే ఉన్నావా? ఆయన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునితో ఉంటూ దేవుని
కుమారుడయ్యాడు. మరి నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చి నీవు కూడా ప్రభువైన యేసు నామములో దేవుని కుమారుడవు కుమార్తెవయ్యావా? పౌలు చక్కగా చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను. క్రీస్తు పవిత్రతగా, పరిశుద్ధతగా, నీతిగా, నిజాయితీగా ఈ భూమి మీద జీవించి ఆయన వెళ్ళాడు. అలాగే 12 మంది అపోస్తులు పవిత్రతగా జీవించారు. అలాగే ప్రవక్తలు, భార్యలు, బిడ్డలు ఉన్నారు. ప్రవక్తలు కూడా పవిత్రతగా జీవించారు. ప్రియ విశ్వాసి, నీవు ఎలా ఉన్నావో నీ హృదయాన్ని పరిశీలించుకో, నీ మనస్సాక్షిని పరిశీలించుకో. నీ మనస్సుని, మనస్సాక్షిని, నీ హృదయాన్ని పరిశీలించుకోమని దేవుని పేరిట కోరుకుంటూ ఉన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని దీవించండి. వారి వారి హృదయాలను పరిశీలన చేసుకొని దేవుని సింహాసనమును, దేవుని రాజ్యము స్వతంత్రించుకోవాలని, దేవుని సింహాసనము చూడాలని వారి హృదయాలలో ప్రేరేపణను, వారి హృదయాలలో ఆశను పుట్టించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయంశీలు, రక్తమే జయం. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.